వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ 23న ఆయన జూబ్లీ హిల్స్ పోలీసులకు లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసులకు లేఖ రాశాడు. జూన్ 26న తాను భారత్కు రావాల్సిందని, ఆరోగ్యం బాగోలేక అమెరికాలో ఉండవలసి వచ్చిందని వివరించారు. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్టు చెప్పారు. అమెరికా వైద్యుల సూచనతో అక్కడే చికిత్స పొందుతున్నట్టు ప్రభాకర్ రావు తెలిపారు. నాకు గతంలో ఉన్న మాలిగ్నెంట్ క్యాన్సర్తో పాటు ఇప్పుడు బీపీ పెరిగిందని, నాపై అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాకు లీకులు ఇస్తున్నారని వాపోయారు. నేను నా కుటుంబం మానసికంగా ఇబ్బందులు పడుతున్నామని, ఓ పోలీసు అధికారిగా ఎలాంటి తప్పులు చేయలేదని వివరించారు. చట్టపరంగా విచారణ జరపాలని కోరారు. దర్యాప్తులో పోలీసులకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నానని, టెలికాన్ఫరెన్స్లో మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడానికైనా సిద్ధమని తెలిపారు. క్రమశిక్షణ గల అధికారిని, విచారణ ఎదుర్కొంటా, కానీ ఎక్కడికి తప్పించుకొని పారిపోయే పరిస్థితి లేదని లేఖలో వివరించారు. పూర్తిగా కోలుకున్నాక మీ ముందుకు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని, నా దృష్టికి వచ్చిన సమాచారాన్ని విచారణ అధికారికి చెబుతాను అని ప్రభాకర్ రావు లేఖలో పేర్కొన్నారు. ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విజయనగరం జిల్లా భోగాపురంలో చేపడుతున్న అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి కొత్త రేఖలు వస్తున్నాయి. గత టీడీపీ హయాంలో మంజూరైన విమానాశ్రయానికి అప్పటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో అనుమతులు మంజూరయ్యాయి. అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. విజయనగరం జిల్లా భోగాపురంలో చేపడుతున్న అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి కొత్త రెక్కలు వస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం చంద్రబాబు తొలిసారి విమానాశ్రయంలో పనులు పరిశీలన చేస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో భోగాపురం విమానాశ్రయంలో 25% పనులు కూడా చేయలేదు. 4 ఏళ్లలో దీన్ని ఊసెత్తకుండా ఎన్నికల ముందు హడావిడి చేశారు. తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు నుంచి విమానాశ్రయం వరకు నీటి సరఫరాకు 198 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం యుద్ధ ప్రతిపాదకన పనులు చేపడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఈ నెల 9న విమానాశ్రయం పనులు పరిశీలించిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. 2026 జనవరి నాటికి తొలి విమానం రన్వేపై దిగేలా ప్రత్యేక శ్రద్ధలు చూపుతామన్నారు. అలాగే జిఎంఆర్ సంస్థ దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. సముద్ర తీరంలో నిర్మిస్తున్నందున మీనాకారంలో 3.8 కిలోమీటర్ల పొడవున 2 రన్వేలు, టెర్మినల్ టవర్, ఎయిర్ ఫీల్డ్ అభివృద్ధి చురుగ్గా చేపడుతోంది. టాక్సీవే, ఎయిర్ఫీల్డ్ గ్రౌండ్, లైటింగ్ పనులు త్వరలో ప్రారంభించాలని నిర్ణయించారు. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు ఇబ్బంది లేకుండా అనుసంధాన రహదారి కలిపేందుకు 8 ఆకారంలో ట్రాంపెట్ నిర్మిస్తారు. ఇందుకు 25 ఎకరాలు సేకరించారు. ఎయిర్పోర్ట్ చుట్టూ అధునాతన ప్రాజెక్టులకు అడుగులు పడుతున్నాయి. జిల్లాలో కోస్టల్ కారిడార్కు ఇప్పటికే సర్వే పూర్తి చేసినట్టు సమాచారం. తీర గ్రామాల మీదుగా రెడ్డంకి చెరువు వరకు బీచ్ రోడ్డు నిర్మించి విమానాశ్రయ రహదారికి అనుసంధానిస్తామని అధికారులు ప్రకటించారు. భీమిలి నుంచి భోగాపురం వరకు బీచ్ రోడ్డు నిర్మాణానికి 1021 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. విమానాశ్రయ భూసేకరణలో ఇతర అవసరాలకు ఉంచిన 500 ఎకరాల్లో 88 ఎకరాల వరకు బీచ్ కారిడార్కు ఇవ్వనున్నారు. దీనికి ఇరువైపులా సైక్లింగ్ ట్రాక్లు, నడకదారులు, ఉద్యానవనాలు రానున్నాయి. ఇది పూర్తయితే పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు వచ్చే అవకాశాలున్నాయి. ముంబై సిటీలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటో తెలుసా? ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లి రేపు జియో వరల్డ్లో అత్యంత వైభవంగా జరగనుంది. దీనికి దేశంలోని ప్రముఖులే కాకుండా ప్రపంచ దేశాల నుంచి అతిథులు తరలి వస్తున్నారు. ఈ పెళ్లి కంటే ముందే ముంబై సిటీలోని లగ్జరీ హోటల్స్ అన్ని బుక్ అయ్యాయి. ముఖేష్ అంబానీ కుమారుడు పెళ్లి సందర్భంగా ముంబైలో లగ్జరీ హోటల్స్ అన్నీ బుక్ అయ్యాయి. అలా ఇలా కాదు, రెగ్యులర్గా 20,000, 30,000 ఛార్జ్ చేసే హోటల్స్ అన్నీ ఇప్పుడు రేట్లు పెంచేశాయి. ఏకంగా ఒక్కరోజు ₹1,00,000 వసూలు చేస్తున్నాయి. డిమాండ్ ఉన్నప్పుడే కదా బిజినెస్ చేసేదని హోటల్ నిర్వాహకులు ఓపెన్గా చెప్తున్నారు. జూలై 17వ తేదీ వరకు ముంబై సిటీలోని అన్ని లగ్జరీ హోటల్స్లోని రూమ్స్ అన్నీ బుక్ అయిపోయాయి. ఓ స్టార్ హోటల్లోని ప్రెసిడెంటల్ సూట్ అయితే ఒక్కరోజు అద్దె ఏకంగా ₹5,00,000 పలుకుతుంది. అది మామూలు రోజుల్లో ₹1,00,000 మాత్రమే ఉంటుందంట. సాధారణ రోజుల్లో 30,000 వసూలు చేసే హోటల్స్ ఇప్పుడు డిమాండ్ను బట్టి ఒక్క రాత్రికి 91,000 అని బోర్డు పెట్టేశాయి. సోఫిటెల్ ముంబై ఒక్క రోజుకు 60,000 వసూలు చేస్తోంది. ఐటీసీ గ్రాండ్ సెంట్రల్లో 25,000, నరిమన్ పాయింట్, ఒబేరాయ్ ముంబై, తాజ్ ది ట్రీస్ వంటి హోటల్లో బుకింగ్స్ ఖాళీ లేవు.
జూలై 17 వరకు అన్ని హోటల్స్లో బుకింగ్స్ అయిపోయాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉండే హాలిడే ఇన్ హోటల్లో ఒక్క రోజుకే 20,000 రెంట్ వసూలు చేస్తున్నారు. మొత్తానికి అంబానీ కొడుకు పెళ్లి ముంబై హోటళ్లు బాగానే సొమ్ము చేసుకుంటున్నాయి. లగ్జరీ హోటల్స్లో మాత్రం ఇప్పటికీ అన్ని రూమ్స్ బుక్ అయ్యాయని బయట బోర్డు కూడా పెడుతున్నారు. తెలంగాణలో 2 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బలమైన నైరుతి రుతుపవనాలకు తోడు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల మధ్యలో ఆవర్తన కొనసాగుతున్నదని వెల్లడించారు. రైతన్నలకు తీపి కబురు ఇచ్చింది వాతావరణ శాఖ. ఏపీ తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకొని కేంద్రీకృతమైన ఆవర్తనం బలహీనపడిందని, దీని ప్రభావంతో తెలంగాణలో 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, వరంగల్, హన్మకొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్లోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్ర అధికారులు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడులో అత్యధికంగా 6.40 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ పట్టణం మణిహారం లాంటిది. ఈ నగర అభివృద్ధి దేశవ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అలాగే పలు ప్రాంతాలు పర్యాటక కేంద్రాలుగా విరసిల్లుతున్నాయి. రాజధానికి మణిహారంగా తయారైంది దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్. దీంతో అక్కడికి ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రజలు వెళ్తుంటారు. ఇలాంటి మరో కేబుల్ బ్రిడ్జ్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మిరారం చెరువు ఈస్ట్ సైడ్ చింతల్మెట్ నుంచి బెంగళూరు హైదరాబాద్ నేషనల్ హైవే 44కు అనుసంధానం చేసేలా ఓ భారీ తీగల వంతెను నిర్మించడానికి అనుమతులు మంజూరు అయ్యాయి. దీంతో హైదరాబాద్లో మరో సుందరకరమైన కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి హెచ్ఎండిఏ ప్లాన్ చేస్తుంది. చింతల్మెట్ నుంచి బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారి వరకు మొత్తం 4 లైన్ల రోడ్డు 2.65 కిలోమీటర్ల పొడవు వేయనున్నారు. దీనికి 2 చోట్ల ఎంట్రీ ర్యాంపులతో పాటు ఒక చోట ఎగ్జిట్ ర్యాంప్ ఉండేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రణాళిక సిద్ధమై మరో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే హైదరాబాద్ మణిహారంలో మరో సుందర ప్రదేశం చేరుతుంది. తిరుమల శ్రీవారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన ఆయన ఏపీలో గత ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండుకొండలవాడ గోవింద గోవింద అనే వ్యక్తులు వేరు. ఆ అరాచక నయవంచక పాలన పీడ విరగడైంది. వాళ్ళు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి సేవకులు వచ్చారు. వాళ్ళు ఏం చేసారు? వాళ్ళు ఇన్ని రోజులుగా స్వామివారికి సేవ చేయడం ముఖ్యం కాదు వాళ్ళకి. నేను నిన్న వచ్చిన సాయంత్రం నిన్నటి నుంచి వస్తుంటే ఇక్కడ గత పాలకులు గత కమిటీ నిర్వాహకులు చేసినటువంటి నిర్వాహకం గురించి చెప్తా ఉన్నారు. అక్రమ దందా, లంగ దందా, లఫంగ దందా, దొంగ దందాలు చేసి వాళ్ళ స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఎర్రచందనం వీళ్ళంతా వీరప్పన్ వారసులు. అంతా కూడా వీరప్పన్ వారసుల చేతిలో మొన్నటి వరకు కూడా టీటీడీ ఉండే. స్వామివారి పవర్ ఎంతో తెలుసు, స్వామివారి శక్తి ఎంతో తెలుసు. సరే 10 సంవత్సరాలు వాళ్ళు ఆడింది ఆట, పాడిందే పాట కావచ్చు. ఇవాళ ఏమైంది పరిస్థితి? స్వామివారి జోలు పోతే ఏమైంది పరిస్థితి? బట్ ఎర్రచందనం పేరుతోని దొంగదందా చేస్తూ వేల కోట్ల రూపాయల స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు. రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా, ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా, పార్టీలు నడవాలన్నా, చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వచ్చినంటే ఇంతకన్నా దుర్మార్గం, ఇంత సిగ్గుచేటి కూడా కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తప్పకుండా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గతంలో విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, మా భానుప్రకాష్ గారు, వీళ్ళందరూ కూడా ఈ విషయంలో చాలా సందర్భాల్లో ఫైట్ చేశారు. కానీ వాళ్ళ ఆలోచన ఏంది? ఉన్నన్ని రోజులు ఈ ఎర్రచందనం పేరుతో మొత్తం దోచుకోవాలి, శ్రీవారి సంపదను దోచుకోవాలి, మేము కోటీశ్వరులుగా మారాలని చెప్పి ఒక దురాలోచనతో వాళ్ళు ఇన్ని రోజులు ఇక్కడ నిత్యం పాలన కొనసాగించారు. కాబట్టి దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పూర్తిగా ఈ విషయాన్ని మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారి దృష్టికి తీసుకొస్తాం. తప్పకుండా దీన్ని నివేదికలు తెప్పించుకుంటాం. ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతోని స్వామివారి సంపదను, జాతీయ సంపదను ఎవరైతే దోచుకున్నారో, అక్రమ దందా చేశారో ఆ మూర్ఖులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రాష్ట్రానికి చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఇచ్చి సత్కరించింది. పద్మశ్రీ గ్రహీతలు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు ఆనందచారి, కూరెళ్ల విఠలాచార్య,
కేతవత్ సోమ్లాల్కు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. పద్మశ్రీ గ్రహీతలు రాష్ట్రానికి గర్వకారణమని రేవంత్ రెడ్డి అభినందించారు. చెక్కులు స్వీకరించిన గ్రహీతలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. నార్సింగ్ పోలీసులను సంప్రదించిన లావణ్య గత 10 సంవత్సరాలుగా తాము ప్రేమించుకుంటున్నామని ఆరోపిస్తూ పూర్తి ఆధారాలను పోలీసులకు అప్పగించింది. దీంతో పోలీసులు రాజ్ తరుణ్పై కేసు నమోదు చేశారు. తాజాగా ఇవాళ మరో ఇద్దరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం ముగ్గురిపై 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే A1గా రాజ్ తరుణ్, A2గా మాల్వి మల్హోత్రా, A3గా మాయాంక్ మల్హోత్రాను పోలీసులు చేర్చారు. తెలంగాణలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ పటిష్టపరిచేందుకు గ్రామీణ స్థాయిలో ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు అవసరమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పేర్కొన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని తెలంగాణ ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హాజరైన ఆయన గ్రామీణ వైద్యులను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీ సేవలను మెరుగుపరిచేలా వారికి తగిన శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఆ గ్రామీణ వైద్యులను మనం నిర్లక్ష్యం చేయటం కుదరదు. వాళ్ళు ఎవరికి పోటీ కాదు. ఆ గ్రామీణ వైద్యులు ఎవరికి దీనివల్ల ప్రమాదము లేదు. వాళ్లకు అవసరమైతే గవర్నమెంట్ శిక్షణ ఇవ్వాలి. దానివల్ల ప్రాథమిక వైద్యం, ప్రాథమిక చికిత్సకు గ్రామీణ స్థాయిలో అవకాశం కలుగుతుంది. ఆ వ్యవస్థ బలపడినట్టయితే రోగాలను ఆదిలోనే మనం నిర్మూలించే ప్రయత్నం చేయవచ్చు. తప్పకుండా సత్వరంగానే ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించి దాడులను ఆపి ప్రశాంతంగా ప్రాక్టీస్ చేసుకోవటానికి, గ్రామ ప్రాంతాల్లో ప్రాక్టీస్ చేసుకోవటానికి, బస్తీలలో ప్రాక్టీస్ చేసుకోవటానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను. కరీంనగర్ జిల్లాలోని హుజరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ భవనానికి వాస్తు ప్రకారం మార్పులు చేర్పులు చేపట్టడం వివాదాస్పదంగా మారింది. ఈ భవనం వాస్తు ప్రకారం లేదన్న కారణంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూల్చివేతలకు శ్రీకారం చుట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భవనంలోని కొన్ని ప్రాంతాల్లో కాంక్రీట్ పనులు తొలగించడంతో పాటు మెయిన్ డోర్ వంటి వాటిని మార్చేస్తున్నారు. గతంలో ఈ కార్యాలయంలోనే నివాసం ఉన్న ఈటెల రాజేందర్ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారన్న కారణంతోనే భవనం డిజైన్లో మార్పులు చేస్తున్నారన్న వాదనలు తెరపైకి వచ్చాయి. భారత రైల్వే వ్యవస్థలో రన్నింగ్ స్టాఫ్నకు అవసరమైన ప్రత్యేక వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు రైల్వే శాఖ ముందుకొచ్చింది. రైల్వే వ్యవస్థలో లోకో పైలట్, అసిస్టెంట్, లోకో పైలట్, ట్రైన్ మేనేజర్లను కలిపి క్రూ అంటారు. ఒక రైలు గమ్యస్థానానికి సురక్షితంగా చేరాలంటే ముగ్గురే అత్యంత కీలకం. ఈ క్రూ ఒకేసారి ట్రిప్నకు వెళ్లి వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు సికింద్రాబాద్ డివిజన్లో అత్యాధునిక సౌకర్యవంతమైన రన్నింగ్ రూమ్లను అందుబాటులోకి రాబోతున్నాయి. అన్ని సౌకర్యాలతో ఏర్పాటు కాబోతున్న ఈ రన్నింగ్ రూమ్లను గురించి సికింద్రాబాద్ అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ గోపాల్, సిఆర్పిఓ శ్రీధర్ వివరించారు. రైలును నడిపే లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్నకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేసిన తర్వాతనే మరో రైలుకు కాల్ బుక్ చేస్తామని వివరించారు. సికింద్రాబాద్ డివిజన్లో వేరియస్ లొకేషన్స్లో ఆపరేషనల్ కన్వీనియంట్ కోసం రన్నింగ్ రూమ్స్, లాబీస్ ఉంటాయి. సో ఈ లాబీ ఎందుకు పెడతారంటే సైన్ ఆఫ్ అంటే క్రూ ఇక్కడ వచ్చి డ్యూటీ అయిన తర్వాత అండ్ డ్యూటీ బిఫోర్ డ్యూటీ ఇక్కడికి వచ్చి పర్టికులర్లీ వాళ్ళు సైన్ ఆన్ చేయాలి. సిమిలర్లీ మాకు రన్నింగ్ రూమ్స్, ఈ రన్నింగ్ రూమ్లో ఇక్కడ బేస్ ఉన్న క్రూ ఎట్లా హెడ్ క్వార్టర్ లీవ్కి వెళ్ళిపోతారు. పర్టికులర్లీ ఈ డివిజన్ సంబంధించిన క్రూ అండ్ వేరే డివిజన్ జోన్ సంబంధించిన క్రూ కూడా ఇక్కడ వచ్చి కోచింగ్ క్రూ, పర్టికులర్లీ ప్యాసింజర్ ట్రైన్స్ అండ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ క్రూ ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. క్రూ లాబీ, రన్నింగ్ రూమ్ అనేవి అవుట్ స్టేషన్ నుంచి వచ్చిన రన్నింగ్ స్టాఫ్, లోకో పైలట్స్, గార్డ్స్ ఎవరైతే ఉంటారో వారికి విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఇక్కడే ఉండి ప్రాపర్ రెస్ట్ అయిన తర్వాత మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వడానికి ఇచ్చిన ఫెసిలిటీ. ఇక్కడ అకామిడేషన్తో పాటు ఫుడ్, ఇతరత్ర సౌలభ్యాలు ఉంటాయి. 5 ఏళ్ల జగన్ పాలనలో రాయచోటి నియోజకవర్గ వైసీపీ నాయకులు 2000 కోట్ల విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములు కొట్టేశారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. 4 మండలాల పరిధిలో డీకేటీ పట్టాలను లాగేసుకున్నారని ధ్వజమెత్తారు. దీనిపై కలెక్టర్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన మంత్రి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మా జిల్లాలో అయితేనే, మంత్రిగా ఉండే నా నియోజకవర్గంలోనైతేనే గత 5 సంవత్సరాల్లో జరిగిన భూ అవినీతిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటే ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి, పేదల భూములు పేదలకు దక్కే విధంగా చర్యలు తీసుకోమని మా జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది.
ఎందుకంటే 5 సంవత్సరాలు చిన్న కాలం కాదు. పేదవాని కంట్లో నీళ్లు తెప్పించిన ఆనాటి ప్రభుత్వం వైసీపీ బుడ్డా ఫకీర్ నాయకులు ఎవరైతే గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఎక్కడైతే అక్కడ అక్రమంగా భూములు పేదలు దోచుకుంటూ వచ్చారు. పేదల భూములు ఒక పక్కల, ప్రభుత్వ భూములు ఒక పక్కల ఆన్లైన్లో వాళ్ళ పేర్లతో ఎక్కించుకుంటూ ఎంఆర్ఓ ఆఫీసుల్లో అయితేనేం, పంచాయతీ ఆఫీసుల్లో అయితేనేం, విఆర్ఓల దగ్గర ఉన్న రికార్డులు కూడా ట్యాంపర్ చేసి కొన్ని రికార్డులనే లేకుండా చేసిన ఘనత ఆ ప్రభుత్వాన్ని. జిల్లా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం అందజేశాం. ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గంలో సుమారు 2,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి అయితే ప్రైవేటు భూములను వైసీపీ నాయకులు కార్యకర్తలు కాజేయడం జరిగింది. భూ అక్రమాలపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. వెంటనే అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ మొదలుపెట్టారు. ఏపీ పల్నాడు జిల్లా పిడుగురాలలో వారం రోజులుగా డయేరియా విజృంభిస్తుంది. రోజు రోజుకు వాంతులు, విరోచనాలతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతుంది. దీంతో జిల్లా వైద్యాధికారులు నివారణ చర్యలపై దృష్టి సారించారు. స్థానికంగా వైద్యం అందించడంతో పాటు మెరుగైన ఆరోగ్యం కోసం బాధితులను నరసరావుపేట, సత్తెనపల్లి, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించి అతిసారం కట్టడి చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 6గురిని అతిసారం బలి తీసుకోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరపాలక సంస్థను ప్రక్షాళన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్లో నిర్వహించిన తిరుపతి నగరపాలక సంస్థ సాధారణ సమావేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సచివాలయంలో కార్పొరేటర్లకు ప్రత్యేక గది ఏర్పాటు చేస్తామని ఆరణి శ్రీనివాసులు తెలిపారు. సచివాలయ వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. డ్రైనేజీ కాలువలు, రోడ్లు తదితర మరమ్మతులపై అధికారులను నివేదిక కోరామన్నారు. నివేదిక ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో పనులు చేస్తామని స్పష్టం చేశారు. తిరుపతి పుణ్యక్షేత్రం, తిరుపతి నగరాన్ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో అభివృద్ధి చేయడానికి కలిసికట్టుగా నా వంతు కృషి చేస్తాననేసి, దీనికి ఏదైనా అవసరాలు వచ్చినా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి సహాయ సహకారాలతో ముందుకెళ్తున్నామనేసి తెలియజేయడం జరిగింది. పొరపాటు జరిగినవన్నీ ప్రక్షాళన చేసి చర్యలు కూడా తీసుకునే కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ టీడీఆర్ బాండ్లలో అయితేనేమి, అదేవిధంగా నాణ్యత లేని రోడ్లు అయితేనేమి, వాటిని కూడా ఎంక్వైరీ చేసి బాధ్యులు ఎవరికైనా తప్పు చేసి ఉంటే శిక్ష తప్పదు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కలిసికట్టుగా బీసీ సంఘాలు హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన బీసీ మేధో మదన సదస్సుకు పలు యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్లు, 28 బీసీ సంఘాలు, 36 కుల సంఘాలు, 48 ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఒక్క తరం, ఒక నెల చేస్తే మీరు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మీ కాళ్ళ కాడ మన వాటా ఇది ఇస్తా, ఎవరు బిచ్చం కాదు, ఎవరిచ్చే దయదాచిన్నం కాదు, మన వాట మనకు అడుగుతున్నాం. అందరం అన్నదమ్ములం, మా వాట మాకు ఇవ్వని అడుగుతున్నాం. చట్టసభల్లో 50%, అదేవిధంగా కులగన జరగాలి. రేపు జరిగే ఎన్నికల్లో మొదలు కులగన జరగాలి, ఆ తర్వాత ఎన్నికలు జరిగితే మనందరికీ అవకాశం ఉంది. దీని మీద మనం ఆలోచన చేయాలని చెప్తున్నాం. మంచి జింబాబ్వే పర్యటనలో యువ భారత్ జోరు కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్లో ఓడిన తర్వాత అనూహ్యంగా పుంజుకున్న టీమిండియా హరారే వేదికగా ఆతిథ్య జట్టుతో జరిగిన 3వ టీ20లో బ్యాట్తో పాటు బంతితోనూ రాణించి వరుసగా 2వ విజయాన్ని కైవసం చేసుకుంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ అర్ధ సెంచరీతో రాణించగా రుతురాజ్ గైక్వాడ్ త్రుటిలో 50 మిస్ అయ్యాడు. యువభారత్ మరోసారి అదరగొట్టింది. జింబాబ్వే పర్యటనలో ఉన్న కుర్రాళ్లు ఆతిథ్య జట్టుతో జరిగిన 3వ టీ20లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థి టీంపై 23 పరుగుల తేడాతో గెలుపొందింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. కెప్టెన్ గిల్ 49 బంతుల్లో 66 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 28 బంతుల్లో 49 పరుగులు, యశస్వి జైస్వాల్ 27 బంతుల్లో 36 పరుగులతో రాణించారు. అనంతరం ఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులకు పరిమితమైంది. డియన్స్ మేయర్స్ 49 బంతుల్లో 65 నాట్అవుట్, మార్డండే 26 బంతుల్లో 37 పరుగులతో ఆ జట్టును ఆదుకున్నారు. బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, ఆవేష్ ఖాన్ రాణించడంతో 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 2.1తో ముందంజ వేసింది. ఛేదనలో జింబాబ్వేను కట్టడి చేసిన వాషింగ్టన్ సుందర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డు దక్కించుకున్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.